చూసారు కదా, ఇలాగా దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. అంతేనండి దొండకాయ వేపుడు. దీనిలో కొంచెం శనగపిండి జల్లుకుంటే బాగుంటుంది. కొంచెం శనగపిండి, కొంచెం కారం, అందుకని ఒక్కవైపు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ శనగపిండి, కారం, కొంచెం జీలకర్ర, పచ్చి జీలకర్ర. అంటే ఇది వేగాక ఒక్కవైపు వేయించి ఆఫ్ చేసేయడం. దొండకాయ ఫ్రై రెడీ. అయిపోయింది దొండకాయ ఫ్రై. చూస్తారు కదా, ఇలాగా చక్కగా నీట్గా బాగుంటుంది. ఒకసారి శనగపిండి వేగే వరకు ఇలా వేయించి తీసేయండి. దొండకాయ ఫ్రై రెడీ.